శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంపూర్ణమైన గురువు యొక్క ప్రభావం మీ మీద ఉందండి. చక్కగా నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడము, విశేషమైన స్పందన కలగడము, హాయిగా ప్రశాంతంగా మీరు పనులు మీరు చూసుకుంటూ ప్రయాణాలు చేస్తూ మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకుంటూ అద్భుతంగా ఉంటారు. అలాగే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. సెకండ్ హౌస్ లార్డ్ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి భూములు, ఆభరణాలు మీరు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీకు హాయిగా మంచి తెలివితేటలు ఎక్కువ. అలాగే మీ తెలివితేటలు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకుంటుంటారు. అలాగే మీ తమ్ముడు చెల్లెల్ని వాళ్ళని పరిరక్షిస్తూ ఉంటారు. ఇట్లాగా మీ థర్డ్ భావం అద్భుతంగా ఉందండి, యోగవంతంగానే ఉంది. అలాగే మీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రం ల్యాండ్స్ కానీ భూములు కానీ కొనుక్కుంటారు, అపార్ట్మెంట్స్ కానీ. అలాగే రైతులు కూడా పంటల నష్టం రాకుండా బాగానే ఉంటుంది. ఏదైనా పంచమ స్థానంలో రాహు తప్పు కదండి. రాహు పంచమ స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే సంతానం పుట్టకుండా చేస్తూ ఉంటాడు, సంతానం వలన ఇబ్బంది కలిగేట్ చేస్తుంటాడు, సంతానం వలన సంతానానికి పురోగతి లేకుండా చేస్తూ ఉంటాడు. చిన్నగా కలగకుండా చేస్తాడు, సంతానం కలగకుండా చేస్తాడు. అది కరెక్ట్. అది కాబట్టి పంచమ స్థానంలో రాహు ఉన్నప్పటికీ కుజుడితో కలిసిన గురుడు కూడా, గురుడు కలిసి పంచమ స్థానం చూడడం వలన గురుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం, అదే రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల కూడా మీకు సాహిత్య రంగంలో కూడా మీకు బాగా రాణించడము, స్టాక్ మార్కెట్లో కూడా బాగా విశేషమైన స్పందన మీకు కలగడము జరుగుతుంది. ఏదైనా ఆరో భావంలో శని మీకు మంచి యోగంగా కలిగిస్తాడండి. ఆయన ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ప్రజాసేవ చేసుకునే అదృష్టం మీకు ఉంటుంది, ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ అండి. ఈ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీరు ఎగ్జామ్స్ తగ్గట్టుగా ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేట్టుగాను గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండేట్టుగాను అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా సప్తమ స్థానంలో శుక్రుడు ప్రబల దోషకారకుడు అవుతాడు. ఎందుకంటే సరే సప్తమ స్థానంలో కుజుడు శుక్రుడు అంత మంచివాడు కాదండి. రాష్ట్రాధిపతి సప్తమ స్థానం ఉండడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా విదేశ పర్యటన చేస్తుంటారు. లేకపోతే ఆ భావానికి కూడా వృద్ధి అవుతుందండి. అంటే వృద్ధి అవ్వడం అంటే సప్తమ భావం కళత్ర స్థానం కాబట్టి భార్య భర్తలు అనురాగంగా ఆప్యాయతగా ఉంటారన్న సందేహం లేదు. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయి తీరుతూనే ఉంటుంది. అష్టమ స్థానంలో రఘుబుధుడు వల్ల అండి విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది, ప్రభుత్వం ద్వారా ధన సంపాదన కలుగుతూ ఉంటుంది. అలాగే మీకు విశేషమైన స్పందన విదేశాల నుంచి కలుగుతూ ఉంటుందండి. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు. అష్టమ స్థానంలో రవి తప్పు, బట్ రవి బుధుడు ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఏదేమైనా భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు 6వ తారీఖు నుంచి వస్తాడండి. అంటే భాగ్యస్థానం ఉండడము, 12th హౌస్ లార్డ్ భాగ్యంగా ఉండడం వలన విదేశీ పర్యటన. అష్టమంలో రఘుబుధుడు విదేశాలకు వెళ్తారు. అలాగే 6వ భావంలో శని కూడా విదేశ పర్యటనకి తోడ్పడతాడు ఆయన. అలాగే 12వ భావాధిపతి 9వ భావంలో గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఏం చెప్పాలండి ఇంకా మీకు, అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు కూడా విదేశాలు తీసుకెళ్తాడు కదా. కాబట్టి అంతేకాకుండా అండి మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా బట్టల బిజినెస్ కానీ, ఫుడ్ కానీ, అలాగే వస్త్ర పరిశ్రమలు, స్టేషనరీ, అలాగే బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్స్ రంగము, అలాగే స్పోర్ట్స్ రంగాలు, అంటే ఇంకా చెప్పాలంటే విద్యా సంస్థల్లో వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా దైవ దర్శనాలు బాగా చేసుకుంటారండి మీరు. దేవుడు యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా నిండుగా ఉంటుంది. ఏదేమైనా మీ రాష్ట్రాధిపతి శుక్రుడు బాగున్నాడు. అంతేకాకుండా 10th హౌస్ ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లింగ్గా ఉంటారు. అంటే బాగా సడన్గా జాబులు వస్తే థ్రిల్లింగ్గా ఉండడం ఎలా ఉంటుందో అలాగే మీకు ప్రమోషన్స్ రావడము,
ధనం ఎక్కువ పెరగడము, సడన్గా మీకు గెయిన్స్ రావడము, కొంత థ్రిల్లింగ్, ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్, అది బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీకు 11వ భావంలో కుజకేతువులు మాత్రం ఉన్నారండి, వాళ్ళు భూములు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సెకండ్ హౌస్ లార్డ్ సప్తమాధిపతి లాభాలు ఉన్నారు కాబట్టి భార్యాభర్తల విషయంలోనూ ధనం విషయంలోనూ చక్కటి పురోగతి అంటే డెవలప్మెంట్స్ ఉంటాయి. పైగా కుజుడు లాభాలు ఉన్నాడు కాబట్టి ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ కదండి, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కేతు 11వ భావం ఉండడం గ్రేట్. 3 అది జనరల్గా 3, 6, 11 స్థానాల్లో మైలఫిక్స్ ఉంటే మంచిది అంటాం కదా, అలాగే 11వ స్థానంలో కుజుడితో కలిసిన కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందండి. మీకు ఒక్క కుజకేతువులు ఒక్కళ్ళు చాలండి మీ జాతకానికి. భాగ్యంలో బుధుడు, గురుడు, అలాగే లాభస్థానంలో కుజకేతువులు విశేషమైన సంపదలు మీకు ఇస్తారు. మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయింది కాబట్టి మీరు రాహుకేతులు పూజించండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, గణపతి ఆరాధన పౌర్ణమి రోజు చేయండి. పౌర్ణమి వెళ్ళినటువంటి చవితిపూట చేస్తే మరింత ఫలితాలు, శుభఫలితాలు ఎక్కువ ఉంటాయి. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, CMA అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. CA ఎలాగంటారో CMA కూడా అంటారు. అలాగే MA ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, అయితే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహుకేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మరి ఎంత కష్టపడ్డా అక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి, కొన్ని గ్రహాల, కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, బాగా చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో, అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకోనో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశులలో అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.